మీకు వినిపిస్తుందా? దూరంగా పెట్టుకుంటాను. ఇప్పుడు ఆ కూతురు తండ్రి మీరు ఎలా ఉండాలి అని ఆయన స్వామి చెప్తున్నాడు. మీరు చాలా ప్రేమగా అమ్మాయిని చూసుకోవాలి. ఎంత ప్రేమగా చూసుకోవాలంటే తినిపెట్టడం, ఎత్తుకోవడం, వయసు వచ్చిన కూతుర్ని మీరు ఇలా ఉండాలి అంటే చూసే వాళ్ళకు రకరకాల భావనలు వచ్చినా మీకు ఇబ్బందిలా, మీరు అలా ఉండాలని చెప్పాడు. సరే ఇబ్బంది ఏం లేదు, ఆయన పితృభావం ఉంది, కూతురు అంటే ప్రేమ ఉంది కాబట్టి అలాగే అని చెప్పాడు. వచ్చారు, ఆ చౌరస్తాలో ఇల్లు తీసుకున్నారు, హాయిగా కొంతకాలం ఉంటున్నారు. కానీ వీళ్ళ ప్రవర్తన చుట్టుపక్కల ఉన్నందరూ చూస్తున్నారు. ఏమిటి ఒక తండ్రి కూతురు ఇలాగే ఉండాల్సింది, ఆ వయసు వచ్చిన కూతురు ఎత్తుకోవడం ఏంటి, ముద్దులు తినిపించడం ఏంటి, ఏమిటిది చాలా విచిత్రంగా ఉంది, విడ్డూరంగా ఉంది, ఇది మరి ప్రవర్తన సరిగ్గా లేదే అని కొంతమంది గమనించారు. కొంతమంది అయితే ఇదేదో తేడాగా ఉంది, ఇదేదో అక్రమ సంబంధం ఏదో ఉన్నట్టుంది, తండ్రి కూతురు ఉండాల్సిన పద్ధతిలో వీళ్ళు లేరు అని రకరకాలుగా ఊర్లలో పుకార్లు రావడం అందరికీ ప్రాకిపోయింది కూడా. ఊర్లో పలానా తండ్రి కూతురు ఇలాగంట అలాగంట అని అనుకుంటూ ఉన్నారు. వీళ్ళు ఇది ఇంకా భరించలేకపోతున్నారు. ఈయనేదో స్వామీజీ పరిష్కారం చెప్తాడనుకుంటే తీరా తీసుకొచ్చి ఇటువంటి పరిస్థితి కల్పించి మమ్మల్ని ఇలా ఉండమన్నాడు, మేము ఇలా ఉంటుంటే మమ్మల్ని మీద నింద చేస్తున్నారు జనాలందరూ కూడా, మేము ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి, ఇక్కడ బతికే అవకాశం లేకుండా పోయిందని మళ్ళీ సంవత్సర కాలం అయినప్పటికీ మళ్ళీ స్వామి జరిగి పరిగెట్టుకుంటూ వెళ్ళారు. స్వామి మీరు చెప్పినట్టు చేసాం, ఏం మా పరిస్థితిలో అయిపోయింది దాని దారుణంగా, ఇంకా పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అయిపోయింది, మమ్మల్ని అందరూ తిట్టుకుంటున్నారు, చాలా దారుణంగా దోషిస్తున్నారు, మేము ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, ఇంకా చచ్చిపోవాలి, ఇంకా అంతకుమించి మాకు మార్గం లేదని చెప్పారు. నాయన ఇప్పుడు మీరేం కంగారు పడక్కర్లేదు, మీరు వేరే ఊరికి వెళ్ళిపోండి, మీ కర్మంతా తొలగిపోయింది, మీరు హాయిగా ఉండండి అని చెప్పారు. ఇదేమిటండి కర్మ తొలగిపోవడం ఏంటి, ఏం జరిగింది మాకు చెప్పండి అన్నారు. నాయన మీకు చెప్పడంలో ఒక సంకల్పం ఉంది, నాకు ఉద్దేశం ఉంది, నీవు అనుభవించాల్సినటువంటి దుష్కర్మ చాలా ఎక్కువ ఉంది, కొండంత ఉంది, కాబట్టి ఇంతకాలం ఈ కష్టాలన్నీ అనుభవించావు. ఈ కష్టాలన్నీ పూర్తిగా నీకు ఉన్నటువంటి కర్మ అనుభవించడానికి ఈ జన్మ కూడా సరిపోదు, నీకు జన్మలో కూడా అనుభవించే పరిస్థితి లేదు, వచ్చే జన్మ వచ్చిన కూడా అనుభవించాలి, అంత కర్మ నీకు ఉంది, అది నాకు అర్థమైంది, నువ్వు అనుభవించే స్థితిలో లేవు, కాబట్టి నీ కర్మని వేరే వాళ్ళకు బదిలీ చేయాలనే ఈ పని చేశాను అని చెప్పాడు. వేరే వాళ్ళకి బదిలీ చేయడం ఏంటి స్వామి అన్నాడు. నువ్వు ఎప్పుడైతే అక్కడికి వచ్చి నీ కూతురుతో ఇలా ఉండగా చూసి ఎవరైతే తప్పుగా భావించి నేనైతే దూషించారో, నేనైతే నింద చేశారో వాళ్ళందరూ నీ కర్మను పంచుకున్నారు, కాబట్టి నీ కర్మ సగానికి సగం తగ్గిపోయింది, నువ్వేం పెద్ద కంగారు పడక్కర్లేదు, ఇప్పుడు వేరే ఊరికి వెళ్ళు, హాయిగా నీ బతుకు నువ్వు బతుకుతావు, నీ కర్మ తీవ్రత మాత్రం తగ్గిపోయింది అని చెప్పాడు. మనకు ముఖ్యంగా దీని నుంచి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఎవరైనా సరే మనల్ని నింద చేసినప్పుడు మన కర్మని వాళ్ళు తీసుకుంటున్నారు, ఇది మన అదృష్టం కొద్దీ మనల్ని నింద చేస్తారు, మనం వెంటనే దానికి ఆవేశానికి గురి కాకూడదు. పైగా భగవత్ సేవ, భక్తిభావంలో ఉన్న వాళ్ళు భగవత్ సేవ చేసేటప్పుడు మనం ఎలా చేయాలి, ఏ ఉద్దేశంతో చేయాలంటే అహంకారం లేకుండా సేవ చేయాలి. ఇక్కడ అహంకారం అంటే ఏదో గర్వమని కాదు, నే చేస్తున్నానన్న భావన లేకుండానే ఏ భగవత్ సేవ అయినా చేయాల్సి ఉంటుంది. భగవంతుడు చేయిస్తున్నాడు నా చేత, ఆయన చెప్పినట్టు నేను నడుచుకుంటున్నాను, అంతేగాని నాకు ఎటువంటి అహంకారం లేదు, ఇక్కడ నీ ఇలాగే ఉండాలి అలాగే చేయాలి అని నాకు ఎటువంటివి లేవు. ఇప్పుడు ఆ కార్యక్రమంలో భాగంగా ఒక చిన్న ఇంటికి వెళ్తాం, ఒక మనకంటే తక్కువ స్థాయి వాడితో మాట్లాడతాం, వాడి దగ్గర 100 రూపాయల డబ్బులు తీసుకుంటాం. ఇక్కడ మనకు అహంకారం అంటే ఏమిటంటే, అంటే నేనేమిటి వాడిని డబ్బులు అడగడం ఏంటి, లేకుంటే వాడిని ఏదో సహాయం అడగడం ఏంటి, ఏదో పల్లకి మోయాలి, రా నాయన వస్తావా పల్లకి మోస్తావా కాసేపు అని నాకంటే తక్కువ స్థాయి ఉన్నవాడిని అడగడం ఏమిటి. ఇక్కడ మన స్వార్థం కోసం అడగనప్పుడు భక్తిభావంతో భగవంతుడు సేవ చేసే ఉద్దేశంతో మనం ఏమి చేసినా కూడా అహంకారం లేకుండా చేయాలి, లేకపోతే అది మనకు చుట్టుకుంటుంది. భగవత్ సేవ చేసేవాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, భగవత్ సేవ చేయాలి కానీ అది మనకు దుష్ఫలితాలు ఇవ్వకుండా ఉండాలంటే ఎటువంటి అహంకారం లేకుండా, అహంకారం అంటే నేను చేస్తున్నాను అన్న భావన లేకుండా చేయాలి. భగవత్ సేవలో ఎంత చిన్న పని చేసినా కొన్ని సంస్థలు ఉన్నాయి, భగవంతుడి సేవ చేసే సంస్థలు, వాళ్ళకి రకరకాల పనులు అప్పు చెప్తూ ఉంటారు. నువ్వు ఇక్కడ పుస్తకాలు అమ్ము, అది ఏదైనా సరే పుస్తకాలు అమ్ముతాడు, నువ్వు ఇక్కడ ప్రసాదం ఇవ్వు, ప్రసాదం ఇస్తారు. గుళ్ళల్లో కొన్ని పనులు ఉంటాయి, ఏదైనా ఒకటే. మేము కూడా ఆర్ఎస్ఎస్లో పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు మాకు కొన్ని పనులు అప్పు చెప్తుంటారు. ఈ పార్కింగ్ దగ్గర ఉండమంటారు నన్ను, లేకుంటే అక్కడ చెప్పులు విడిచెట్టే స్టాండ్ దగ్గర నుంచోవాలి
అంటే నేనేంటంటే నా చదువు ఏంటి, నా ఉద్యోగం ఏంటి, నేను పిహెచ్డీ చేశాను, నేను పెద్ద ఇది, నేను ఇక్కడ చెప్పులు ఉండాలా, ఈ భావన ఉండకూడదు. భగవత్ సేవ చేయాలి, ఏ పనైనా ఒకటే. కొంతమందికి ఆ స్టేజ్ మీద పనులు, డెకరేషన్ పనులు ఉంటాయి, కొంతమందికి ఆహ్వానం పలికే పనులు ఉంటాయి. అది గొప్ప కాదు, తక్కువ కాదు, ఏ పని చెప్తే ఆ పని చేయడమే. నీళ్ళు ఇచ్చే పని కొంతమందికి, చెప్పుల దగ్గర కొంతమందికి, పార్కింగ్ దగ్గర కొంతమందికి. మనకి ఏ బాధ్యత అప్పచెప్పినా సరే భగవత్ సేవే. భగవత్ సేవకు ఎక్కువ తక్కువ ఏమి ఉండవు. కాబట్టి ఈ యొక్క సంకల్పంతో, ఈ యొక్క స్పృహతో ఎవరైతే భగవత్ సేవ చేస్తూ ఉంటారో వారిని కనుక చిన్నబుచ్చే విధంగా కానీ, వాళ్ళని దూషించినా, లేకుంటే వాళ్ళని నింద చేసినా కూడా చాలా తీవ్రమైన ఫలితాలు వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీళ్ళు చేసుకున్నటువంటి కర్మ వాళ్ళు పంచుకోవాల్సి వస్తాయి. మనకు తెలిసో తెలియకో కొన్ని పాపకర్మలు మనకు ఉంటాయి, అందరికీ ఉంటాయి. భగవత్ సేవ ఈరోజు చేస్తున్నంత మాత్రాన పాపకర్మ లేదని చెప్పకూడదు కదా. వాళ్ళకు పూర్వం ఏదో చేసుకున్నటువంటి పాపకర్మ ఉంటుంది ఖచ్చితంగా. ఆ ఉన్నదాన్ని భగవంతుడు ఏం చేస్తాడంటే ఈ సేవ చేసేటప్పుడు కొంతమంది ఏదో దూషింపజేస్తాడు. డబ్బులు ఏదో ఆడుతారు, వాడి దగ్గర 10,000 రూపాయలు డబ్బులు ఉంటాయి, ఈ డబ్బులు నొక్కేశాడు, ఈ 10,000 రూపాయలు నొక్కేసి వాడు వెళ్ళిపోయాడు, ఈ 10,000 రూపాయల కోసం ఈ పని అంతా చేశాడు అని ఒకడు అంటాడు. ఈ అండంతో వీడు చేసుకున్నటువంటి పాపకర్మ ఏదంటే వాడికి పోద్ది. భగవంతుడు చేసే ప్రణాళిక ఇది. కాబట్టి మన కర్మ ఇంకొకరికి బదిలీ చేయాలంటే, ఈ బదిలీ అంటే కర్మను మనం ఖచ్చితంగా అనుభవించాల్సిందే. కానీ మూలమైన కర్మ ఒకటి ఉంటుంది, అది మనమే అనుభవించాలి. చేసిన వాడే, తప్పదు, కర్తే అనుభవించాలి. కానీ పై కర్మలు కొన్ని ఉంటాయి. అంటే మీకు ఎలా చెప్పాలంటే, వడ్డీ మొదలు అనేది మనమే తీర్చాలి. ఈ వడ్డీ పేరుకుపోయి ఉంటుంది కదా, దానివల్ల ఇంకోటి, ఈ వడ్డీని వేరే కూడా పంచుకోవచ్చు. కాబట్టి మనం చేసే కర్మల్లో మొదలు కంటే వడ్డీ ఎక్కువ. ఈ వడ్డీని బదలాయింపు చేసుకోవచ్చు. మొదలు మాత్రం మనమే ఎలాగ అనుభవిస్తాం, మన చేత అనుభవింపు చేస్తాడు. ఆ అనుభవింపు చేసేటప్పుడు కూడా మరి ఎక్కువ కష్టపడకుండా ఏదో తేలిగ్గా అనుభవం చేస్తాడు. కాబట్టి సేవ, భగవత్ సేవ అనే ఒక కాన్సెప్ట్ మరి సరిగ్గా అర్థం చేసుకోవడానికే ఈ కథ మనకు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మన కర్మ తీసేయడానికి భగవంతుడే కొందరి చేత నింద చేసేలా చేసి మన చేత తీస్తూ ఉంటాడు. భగవంతుడి సమక్షంలో ఎప్పుడూ కూడా అశుభం జరగదు. బాగా గుర్తుపెట్టుకోవాలి, అశుభము జరగదు, శుభ పరంపరే ఉంటుంది. భగవత్ సేవ చేసే వాళ్ళకు శుభము, దానివల్ల ఇంకో శుభము, దాన్ని శుభ పరంపర అంటాం. శుభ పరంపరే వస్తుంది. ఏదన్నా దెబ్బ తగిలి పడిపోయినా కూడా అది కూడా శుభమే. ఇదేదో నేను ఇంత సేవ చేస్తున్నానే, నేను నాలాంటోడికి కింద పడిపోవాల్సిన పరిస్థితి కల్పించాడు దేవుడు అనుకోరాదు. ఏమో వాడు చనిపోవాల్సిందేమో, దెబ్బ తగిలింది, అలా అనుకో. శుభ పరంపరే ఉంటుంది తప్పిస్తే, దానివల్ల శుభమే జరుగుతుంది తప్పిస్తే అశుభము, దాని ఏమంటే పతనము ఎన్నటికీ జరగదు. భగవత్ సేవ చేసే వాళ్ళకు పతనం అనేది ఉండదు. మనకు తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు, సమస్యలు దానివల్ల రావచ్చేమో తప్పిస్తే అది పతనం అనుకోరాదు. కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నటువంటి సింహాసనం మీద కూర్చుంటూ ఉంటారు, అది ఉన్నతి కూడా అనుకోకూడదు. వాడు పొందుతున్నది చాలా పాపాన్నే పొందుతూ ఉండొచ్చు. ఎవరికి తెలుసు, మనకు తాత్కాలికంగా కనిపిస్తున్నాడు, మంచి అధికారంలో ఉన్నాడు, మంత్రి అయిపోయాడు, సీఎం అయిపోయాడు అనుకుంటూ ఉంటాం. ఆ సీఎం అవ్వడంతో వాడు ఎన్ని పాపాలు చేసుకుంటున్నాడు అధికారంతో ఎవరికి తెలుసు. మనం అధికారాన్ని దూరం చేసి మనల్ని అవన్నీ తప్పించాడేమో ఎవరికి తెలుసు. కాబట్టి మన మీద కారుణ్యంతో ఒకసారి అధికారాన్ని దూరం చేయొచ్చు, ఒకసారి డబ్బులు కూడా దూరం చేయొచ్చేమో. డబ్బు వస్తే మనం ఎలా ప్రవర్తిస్తామో, అంటే మళ్ళీ ఇంకా పాపకర్మలు ఏమైనా కొని తెచ్చుకుంటాం అనుకున్నప్పుడు దాన్ని కూడా దూరం చేయొచ్చు. దూరం చేసే దరిద్రాన్ని ఏమి ఇవ్వడో, మనం అనుకున్నంత ఆశించినంత రాకపోవచ్చు. ఇది కారుణ్యం. కాబట్టి ఈ విధంగా భగవత్ సేవలో ఉన్న వాళ్ళకు ఒక కారుణ్యం ఉంటుంది. ఇది మనం గమనించాలి. సేవ చేసే వాళ్ళందరికీ కూడా ఈ స్పిరిట్తో, ఈ ఉద్దేశంతో మనము సేవ చేయాలి. తర్వాత రెండవ అంశం, మన కార్యక్రమం గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు రేపటి కార్యక్రమం అయోధ్యలో రామ ప్రతిష్ఠ జరగబోతుంది. కాబట్టి ఈ విషయం కూడా మనం అందరూ తెలుసుకొని పాల్గొనడం చాలా ఉత్తమం. చాలామందికి విషయాలు తెలియవు. అయోధ్యలో రాముడి యొక్క గుడి కడుతున్నారు, అంతే కడుతున్నారు, మనకు అందరికీ ఆనందంగా ఉంది. దేశం కాదు, ప్రపంచం అంతా జరుపుకుంటున్నారు. ప్రతి దేశంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది, చాలా విశేషంగా జరుగుతుంది. మనం అందరూ గర్వించదగినటువంటి విషయం. దీని వెనకాల చాలా కృషి ఉంది, చాలా పెద్ద కథ ఉంది. మనం అంత వివరంగా చర్చించుకోకపోయినా కనీసం దీని వెనకాల ఉన్నటువంటి 1-2 విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి. సుమారు 570 సంవత్సరాల క్రితం, అంటే మనకు స్వతంత్రం రాకముందు ముస్లిము దండయాత్ర జరిగింది భారతదేశం మీద. ఆ ముస్లిం దండయాత్ర జరిగినప్పుడు మనకు అప్పటి వరకు ప్రధాన క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వారణాసి, అయోధ్య, ద్వారక, ఇటు మధుర,
ఇటువంటివి ఏదైతే ఉన్నాయో వాటి మీద దాడి చేయడం, అక్కడ ఉన్నటువంటి గుళ్ళని కూలదోసి అక్కడ మసీదు నిర్మించడం, ఇలాంటి కార్యక్రమాలు అప్పుడు జరిగినాయి. అప్పుడు చాలా జరిగినాయి. ఇది అంటే గొప్ప గొప్ప క్షేత్రం జరిగినప్పుడు దాని మీద యుద్ధం మనం ప్రకటిస్తాం కాబట్టి అది ప్రకటితమైంది, అందరికీ తెలిసింది. కానీ తెలియకుండా చిన్న చిన్న దేవాలయాలు ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో కూడా చాలా వరకు జరిగినాయి. పైగా మన గుళ్ళు ఎప్పుడు కూడా దేవాలయాలు ఈ నదీ తీరాల్లో ఉంటాయి.